జీవీ రెడ్డి మాజీ టీడీపీ నేత, నిన్నే ఆ పార్టీని వీడినటువంటి నాయకుడు. ఇప్పుడు ఆయన ఒక సంచలనం. ఆయన రాజీనామా పెద్ద చర్చకు ఆస్కారం ఇచ్చింది. తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా కార్యకర్తలే తీవ్ర స్థాయిలో గళమెత్తుతున్నారు. పార్టీ అధినేతల వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. జీవీ రెడ్డి లాంటి నాయకుడిని వదులుకోవడం మీద అనేక రకాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది చంద్రబాబు, నారా లోకేష్ ఇద్దరి వైఫల్యంగా ఎండగడుతున్నారు. అయితే మరి ఇప్పుడు జీవీ రెడ్డి రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటూ ప్రకటించారు. జీవీ రెడ్డి రాజీనామాను కూడా కొందరు తప్పుపడుతున్నారు. జీవీ రెడ్డి రాజీనామా చేయాల్సింది కాదు, ఆయన ఆవేశపడ్డారు, రాజకీయాల్లో సంయమనం చాలా అవసరం, ఓపిక లేకుండా అలాంటి తొందరపాటు నిర్ణయాలు రాజకీయంగా మేలు చేయవు అనేటువంటి వాదన కూడా ఉంది. అయితే ఇప్పుడు జీవీ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెప్పినటువంటి మాట ఎంతవరకు నమ్మశక్యం అన్న చర్చ కూడా సాగుతుంది. తదుపరి ఆయన రాజకీయ వ్యూహంలో భాగంగా తదుపరి పైన ఎట్టుంటుంది అన్నది కూడా కీలకమైనటువంటి వ్యవహారం. వాస్తవానికి ఆయన చార్టెడ్ అకౌంటెంట్గా, అడ్వకేట్గా, విస్తృతమైనటువంటి నెట్వర్క్ ఉన్నటువంటి విద్యావంతుడిగా, మంచి పేరున్నటువంటి వ్యక్తి, వక్తగా కూడా మంచి గుర్తింపు ఉంది. అలాంటి నాయకుడు కాంగ్రెస్తో రాజకీయ అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. కాంగ్రెస్లో వానమాలు దిద్దుకుని వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత అక్కడ ఎక్కువ కాలం ఎమడలేక వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీని వీడి టీడీపీ గూట్లో చేరారు. టీడీపీలో విపక్షంలో ఉండగా విస్తృతంగా పనిచేసి అధికారం రాగానే మళ్ళీ టీడీపీ శిబిరంలో కూడా ఆయనకి ఒక్కపోత కారణంగా వెలుపలికి వచ్చేశారు. ఇప్పుడేం చేస్తారు అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. వాస్తవానికి జీవీ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. భవిష్యత్తులో ఆయన మరోసారి రాజకీయ ఆరంగేట్రం చేయడమే కాకుండా బీజేపీ లాంటి పార్టీలో కీలకంగా వ్యవహరించాలని ఆయన ఆశిస్తున్నట్టుగా అంతా చెబుతున్నారు. బీజేపీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాలనేటువంటి ఉద్దేశంతో జీవీ రెడ్డి ఉన్నారు అన్నట్టుగా ఆయన సన్నిహితులు కొందరు సంకేతాలు ఇస్తున్నారు. మరి నిజంగా జీవీ రెడ్డి బీజేపీలో చేరతారా? బీజేపీలో చేరితే ఇప్పుడు మళ్ళీ మిత్రపక్షంగా తెలుగుదేశం పార్టీతో కలిసి సాగాల్సినటువంటి సమయంలో ఆయన సర్దుబాటు చేసుకుని ముందుకు వెళ్తారా? చాలా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. అదే సమయంలో జీవీ రెడ్డి కోసం వైఎస్ఆర్సీపీ కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. గతంలో వైఎస్ఆర్సీపీ మీద అలకతో ఆయన పార్టీని వీడారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి అప్పట్లో ప్రకాశం జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డితో వైరం పెట్టుకుని జీవీ రెడ్డి బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వైఎస్ఆర్సీపీని వీడి జనసేన పక్షాన చేరడంతో జీవీ రెడ్డికి ప్రకాశం జిల్లాలో ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలతో ఎటువంటి విభేదాలు లేవు. దాంతో ఆయనకి వైఎస్ఆర్సీపీలో ప్రస్తుతం ఎటువంటి అడ్డంకులు లేవనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ నేతలు కూడా జీవీ రెడ్డితో రాయబారాలకు పంపుతున్నటువంటి సంకేతాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. మరి వైఎస్ఆర్సీపీ పంపుతున్నటువంటి సంకేతాలకి ఆయన చల్లబడి తిరిగి మళ్ళీ తన పూర్వపు పార్టీలోకి మళ్ళుతారా? లేకుంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి విస్తృతమైనటువంటి స్థాయిలో ఆయనకు మద్దతు దక్కుతున్నటువంటి ఒక విశేషమైనటువంటి పరిస్థితి నుంచి ఆయన బీజేపీలో చేరి ఈ ఇమేజ్ అంతటిని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తారా అన్నది ముఖ్యమైనటువంటి అంశం. తెలుగుదేశం పార్టీలో చాలామంది ఇప్పుడు గతంలో ఎన్నడూ ఒక పార్టీ నుంచి నాయకుడు వెళ్ళిపోయినప్పుడు ఆ నాయకుడి పక్షాన శ్రేణులంతా నిలబడి గొంతు విప్పేటువంటి ఒక ధోరణి చాలా సందర్భాల్లో చూసినటువంటి దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు జీవీ రెడ్డి కోసం టీడీపీ శ్రేణులంతా ముక్తకంఠంతో మాట్లాడుతున్నటువంటి వైనం మాత్రం ఆసక్తికరంగా కనిపిస్తుంది. దీన్నంతటిని ఉపయోగించుకుని ఆయన బీజేపీ వైపు వెళ్ళడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేటువంటి సంకేతాన్ని, అనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది వెలిబుచ్చుతున్నారు. మరి చివరికి జీవీ రెడ్డి ఎటు మళ్ళుతారు? పూర్వ పార్టీలోకి వెళ్తారా? లేకుంటే ఒకవేళ టీడీపీ నేతలు మళ్ళీ బుజ్జగిస్తే చల్లబడి ఇప్పుడు పార్టీ కార్యకర్తలంతా ఆయనకు అండగా ఉన్నారు కాబట్టి తిరిగి మళ్ళీ పసుపు కండువా కప్పుకోవడానికి సిద్ధపడతారా? ఈ రెండు పార్టీలను కాదని బీజేపీ పక్షాన చేరి ఈడీ న్యాయవాదిగా తనకున్నటువంటి అనుభవాన్ని ఇతర అనేక రకాలుగా వృత్తిరీత్యా ఎదుగుదల కోసం ఆ పార్టీని ఉపయోగించుకునేదానికి ముందుకు సాగుతారా? చూద్దాం మరి ఏం జరుగుతుందో.